ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా తెలుగు భాషాభిమానాన్ని ప్రశంసించారు. మాతృభాషను మారుస్తున్న అందరికీ కలెక్టర్ పై ఆమెకున్న అభిమానం, నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు. కృతికా శుక్లా తెలుగు మాట్లాడుతుంటే తమరు ఇక్కడే పుట్టారా అని అడిగినట్లు తెలిపారు. పక్కనున్న గుంటూరు, విజయవాడ ప్రాంతం వారేమో అనుకున్నానని అన్నారు. తెలుగు భాష పట్ల ఆమె చూపిన అభిమానానికి, పిల్లలకు భాష అర్థమయ్యేలా వివరించడానికి కలెక్టర్ పడుతున్న శ్రమకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎక్కడో హర్యానా నుంచి ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మన కలెక్టర్ గారు డాక్టర్ శ్రీమతి కృతికా శుక్లాజీ ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడ పుట్టారని అడిగారంటే నేను అనుకున్నాను ఈ పక్క గుంటూరు, విజయవాడ లేదు మాది హర్యానా అని చెప్పి. అంటే ఎక్కడో హర్యానా నుంచి వచ్చి మన మాతృభాషని మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతామంటే మన మాతృభాష నేర్చుకొని పిల్లలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాన్ని ఇంకా మరింతగా వివరించి ఆవిడ చెప్పడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎక్కడో హర్యానా నుంచి ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మన కలెక్టర్ గారు డాక్టర్ శ్రీమతి కృతికా శుక్లాజీ ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడ పుట్టారని అడిగారంటే నేను అనుకున్నాను ఈ పక్క గుంటూరు, విజయవాడ లేదు మాది హర్యానా అని చెప్పి. అంటే ఎక్కడో హర్యానా నుంచి వచ్చి మన మాతృభాషని మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతామంటే మన మాతృభాష నేర్చుకొని